మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ వచ్చిన అంశాలని కూడా చూసాం కదా. ముఖ్యంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సంక్రాంతి రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతులందరి అకౌంట్లో ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ పడుతుందని చెప్పేసి కూడా నిన్న ప్రకటించారు. ఏడాది పాలనలో ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా పూర్తి చేస్తున్నాము అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల రుణమాఫీ చేశాం. దేశంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు చేయలేదు. అలాంటిది రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కూడా రుణమాఫీ చేశామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఇక ఈ రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత వేస్తాము. సో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. అసెంబ్లీ సమావేశంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తాము. చేసిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా రైతు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఇక దాంతోపాటు నిన్న బీజేపీ ఈ కాంగ్రెస్ ఏడాది పాలన పైన ఒక ఛార్జ్షీట్ విడుదల చేసింది. అసలు మీరు ఏం చేశారని సమరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ రకంగా సమరాలు చేసుకుంటారు? 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు కాదు కదా, ఏ ఒక్క గ్యారంటీ మీరు అమలు చేయలేదు అనే దానిపైన నిన్న ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే కేవలం 6 గ్యారంటీల మీద మీరు అధికారంలోకి వచ్చారు, కానీ 6 గ్యారంటీలో ఒక్కటి కూడా చేయలేదనే విధంగా నిన్న బీజేపీ ఛార్జ్షీట్ వేసిన తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడారు. సో కిషన్ రెడ్డి మాట్లాడిన దానికి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. రండి, ఈ మీ పాలనలో, మోడీ పాలనలో చూసాం కదా, మోడీ పాలనలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో పెట్టారు కదా, అది తీసుకురండి. ఏడాది మేము ఇచ్చిన మేనిఫెస్టో ఉంది కదా, అవి 2 తీసుకొని మనం చర్చిద్దాం. నేను మా మంత్రులను పంపిస్తాను, ఎవరు ఎన్ని హామీలు అమలు చేశారో, ఏడాది పాలనలో మేము ఎన్ని హామీలు చేశాము, మీరు ప్రధాని అధికారం చేపట్టాము, మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్ని హామీలు అమలు చేశారో ఇవన్నీ కూడా చర్చిద్దాం అనే విధంగా చెప్పారు. సో మరి దీనికి సవాళ్ళను కూడా ఆయన ముఖ్యమంత్రి విసిరిన సవాళ్ళను కూడా కిషన్ రెడ్డి స్వీకరించారు. ఎస్, నేను చర్చకు సిద్ధమైన విధంగా చెప్పాను. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటని. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు కూడా లైవ్లోకి రాబోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారు మీ దగ్గరికి వద్దాం. గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో మొత్తానికి సంక్రాంతి తర్వాత రైతులందరికీ రైతు భరోసా వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. మీరు ఎవరి మాటలు నమ్మకండి, ఖచ్చితంగా అందరి అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. 2 లక్షల రుణమాఫీ చెప్పాము, చెప్పిన విధంగా రుణమాఫీ కూడా చేశామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు కామెంట్స్ని ఏ విధంగా చూస్తారండి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, పెద్దలకు రామ్మోహన్ గారికి, ఆచార్య గారికి, మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్పిరని మీరు అన్నారు. మంచి మాట పదే పదే చెప్తా ఉన్నాడు. ఈ మంచి మాట కొత్త మాట కాదు ఇది రాజేష్ గారు. గతంలో దసరాకి ఇస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా కూడా ఏం చెప్పిండ్రు, రైతు బంధు అనేటువంటిది కేవలం 5,000 మాత్రమే ఇస్తున్నారు ఎకరానికి, మేము 7,500 ఇస్తాం మేము అధికారంలోకి రాగానే అని చెప్పారు. రుణమాఫీది కూడా అట్లే చెప్పారు, అదే మంచి మాట చెప్పారు. మీరు డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు. తర్వాత ఆగస్టు 15 అన్నారు. ఇప్పుడు మీటింగ్ లేపైన రాజీనామా చేయని హరీష్ రావు సవాల్ చేశారు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇగో మళ్ళీ ఒక 3-4 విడత ఇస్తున్నామని చెప్పి నేను ఒక చెక్ మహబూబ్ నగర్ లో ఇచ్చాను. అంటే పదే పదే రైతులను భ్రమింపజేసేటువంటి ప్రయత్నం, అంటే మొత్తం ప్రజలందరినీ కూడా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినాం అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం అందరికి కూడా తెలిసిపోయింది. ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి, ఎందుకంటే రైతు బంధు అనేటువంటిది గతంలో మేము 11 సందర్భాల్లో 72,815 కోట్ల రూపాయలు 11 విడతల్లో ఇచ్చాం. ఎన్నికల సందర్భంగా కూడా అక్టోబర్లో ఎన్నికలకు పోయే ముందే సెప్టెంబర్ అక్టోబర్లో మేము ఇద్దాం అనుకున్నది. ఎన్నికల కమిషన్ పోయి వీళ్ళు రకరకాల ఎన్నికల ముందు ఇవ్వకూడదు, నోటిఫికేషన్ వచ్చినాక అని చెప్పి ఆపేసి, ఆ తర్వాత రైతు బంధు మాత్రమే కంటిన్యూ చేసి ఇప్పటి వరకు రైతు భరోసా అనేటువంటిది పడలేదు. ఇప్పుడు రాజేష్ గారు కోతలు అయిపోయినాయి. ఎప్పుడైనా రైతు భరోసా అనేటువంటిది వ్యవసాయానికి పెట్టుబడి ఉండాలి, కలుపులకు, నాట్లకు, దున్నకాలకు అవసరమైనటువంటి ఉండాలని చెప్పి
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకి ఇచ్చినట్టుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటారు, అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఇది కూడా గతంలో కూడా అసెంబ్లీలో చర్చిస్తాం, దసరాకి ఇస్తామన్నారు. అప్పుడు అసెంబ్లీలో చర్చగాలే, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా రైతు భరోసా చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, రుణమాఫీకి సంబంధించి కూడా రాజేష్ గారు, రుణమాఫీకి సంబంధించి 22,22,065 మేము చేస్తామని చెప్పి మోదీ గారికి, గౌరవ ప్రధానమంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. ఇది ఎన్నికల ముందు, మహారాష్ట్ర ఎన్నికల ముందు. మహారాష్ట్ర ఎన్నికలు ఏం ప్రచారం చేశారు? మేము 40 లక్షల 40,000 కోట్లు అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు మహారాష్ట్రలో వేసి, మహారాష్ట్రలో అక్కడికి ఇక్కడికి చుట్టాలకు ఫోన్ చేసి అడిగి రయ్యో రుణమాఫీ అయిందా 40,000 అంటే ఇగో గిట్ల అయిందని చెప్తే వాళ్ళు మనసులో ఉంచుకొని ఎట్లా ఓటేసిరో కూడా మనం మహారాష్ట్ర ఎన్నికల్లో చూసి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం కనీసం 31,000 కోట్ల రూపాయలైనా మీరు కుదించి ఇస్తామన్నటువంటి 31,000 కోట్లు చివరికి 20,000 కోట్లకే దాన్ని లిమిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం రుణమాఫీ అనేటువంటిది ఏదైతే బ్యాంకర్స్ సమావేశంలో జరిగినటువంటి లిస్ట్ ఉందో దాని ప్రకారం చేయాల్సినటువంటిది చెయ్యలేదు అనేటువంటి భావన ఉంది. ఇప్పటికైనా చెయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, బోనస్ కు సంబంధించింది రాజేష్ గారు, చాలా ముఖ్యమైనటువంటి అంశం. బోనస్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా అన్ని పంటలకు ఇస్తామన్నారు. పలానా సన్నవడ్లకు, పలానా బీపీటీకి, పలానా సోనా, తెలంగాణ మసూర్కి ఇస్తామని ఏం చెప్పలేదు రాజేష్ గారు. చాలా చెప్పిండ్రు. నిజంగానే సన్నవడ్లను ఎంకరేజ్ చేయాలనేటువంటి విషయంలో ఎవరికేం ఆబ్జెక్షన్ ఉండదు. సన్నవడ్లను ఎంకరేజ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తే వెళ్ళండి, కూడా ఇవ్వాల్సిందే. కానీ మీరు మిగతా పంటలకు ఎగ్గొడతాం అనేటువంటి ఏ మాట అయితే చెప్పిండ్రో, మీరు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనేటువంటి భావన రైతులకు వస్తుంది కదా. ఏ పంటలకు ఇచ్చింది ఇప్పటి వరకు? మేము నిన్న 31,000 టన్నులకు మేము కొన్నాము వడ్లు అన్నారు. ఎన్ని టన్నులకు సన్న బియ్యానికి ఇచ్చిండ్రు, సన్న వడ్లకు ఇచ్చిండ్రు? సన్న వడ్లకు ఆల్రెడీ మార్కెట్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ రేట్ ఉండడం వల్ల మిల్లర్లు కానీ మిగతా వాళ్ళు కానీ కొంటున్నారు రాజేష్ గారు. అంటే వీళ్ళు ఒకటి చెప్తున్నారండి ఆచార్య గారు. ఒకటి, ఇప్పుడు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 2023 నాటికి రైతు బంధు ఏదైతే ఎగ్గొట్టారో అది మేము ఇచ్చామని చెప్పి చెప్తున్నారు నిన్న. నిజమేనది దేవిప్రసాద్ గారు? అంటే ఆచార్య గారు కెమెరా రొటేట్ చేయరా? ఆచార్య గారు కెమెరా రొటేట్ చేయరా? మీది కెమెరా రొటేట్ చేయండి ఆచార్య గారు ప్లీజ్. ఒక్క నిమిషం రాజేష్ గారు, నన్ను అడుగుతున్నారా? వినపడుతుంది దేవిప్రసాద్ గారు. అంటే నేనేమంటున్నా, ఈ బోనస్ చాలా తక్కువ మందికి కొన్న ప్రారంభించింది. మొదటి ఈ 2 పంటలకైతే లేదు. ఈ 3rd పంటకు సంబంధించి సన్న వడ్లకు సంబంధించి కొన్ని వాటికే ఇచ్చింది. కానీ కొనడానికి వడ్లు ఎక్కడున్నాయి? అందరూ మిల్లర్లకు, ఇతర వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కూడా మంచి రేటు బయట సన్న వడ్లకు వస్తుంది. మీ ఇచ్చే 500లకు ఎవరు వస్తలేరు ప్రభుత్వం దగ్గరికి. కాబట్టి ఇప్పటికైనా మిగతా పంటలకు, సన్న వడ్లకు మీరు ఏ ప్రోత్సాహాలు ఇవ్వాలి అనేటువంటిది ఇవ్వడంలో క్లారిటీ లోపించింది అనేటువంటి అంశం వాస్తవం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టండి. చాలా హామీలు ఉన్నాయి. రైతు కూలీలకు సంబంధించి ఉన్నాయి, కౌలులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, మిగతా అనేక అంశాలు కూడా. పెన్షన్లు ఇవ్వాలి మహిళలకు, 2,500 మేము మహిళలకు అందరికి కూడా ఇస్తామన్నారు. పెన్షన్లు వృద్ధి చేస్తామన్నారు. ఇవన్నిటి విషయం మీద దృష్టి పెట్టాలి. డెఫినెట్ గా ప్రతిపక్షాలు మీరు వాళ్ళ మాట నమ్మొద్దు అని నిన్న అన్నారు కదా. మారీచుల్లా వస్తున్నారు, ఏదో రాక్షసుల్లా వస్తున్నారు, ఇదేదో చేస్తున్నారు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మారీచుల్లా మేమేం రావడం లేదు. మారీచుల్లా మీరు చేస్తా ఉంటే ఇది మంచిది కాదని ప్రజల పక్షం ఉండి ప్రతిపక్షాలుగా మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది చేయకపోగా పైగా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఎదురుదాడి చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని స్పష్టం. ఆచార్య గారు 2 అంశాలు నిన్న ఛార్జ్ షీట్ విడుదల చేశారు. మరొకటి ముఖ్యమంత్రి గారు కామెంట్. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పారు, మీరు ఇచ్చిన హామీలు, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో మీరెన్ని హామీలు ఇచ్చారు, మీరెన్ని హామీలు చేశారు, మేము కూడా 1 year అయింది కదా వచ్చి, మేము ఇచ్చిన హామీలు ఎంతవరకు తీసుకోరండి, నేను మా మంత్రులను పంపిస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. మేము తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు మేము ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది. మేము అధికారం రాలే, ఆ మేనిఫెస్టోలో మేము కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రజలని మభ్యపెట్టే హామీలు ఏవి ఇవ్వలేదు.
ఇచ్చినటువంటి హామీల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సంక్రాంతికి రైతు బీమా ఇస్తానని చెప్పి, రైతు బంధు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కదా. నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం. 10,000 ఇస్తారా గత ప్రభుత్వం ఇచ్చింది? మీరు ఇచ్చిన హామీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారా ఎకరాకు? విధి విధానాలు అంటే విధి విధానాలు ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది. అవునండి. ఇప్పుడు ఆచార్య గారు గత ప్రభుత్వము ఉన్నప్పుడు వాళ్ళు గుట్టలకు గట్లకు ఎవరంటే వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. సో వీళ్ళు ఈసారి కాదనే కదా విధి విధానాలు. అదే చెప్తున్నా, దాని మీద విధి విధానాలు మీరు రూపొందించండి, అభ్యంతరం లేదు. మీరు ఏ రకంగా చేస్తారో ప్రభుత్వం. కానీ ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్న దాని మీద ఈ రూపకల్పన చేసేటువంటి అంశంలకు రాదు. ప్రజల్ని మీరు 10,000 నుంచి 15,000 ఇస్తుంటే రైతాంగం అంతా కూడా ఆశపడ్డది. ప్రతి సంవత్సరం 2 దఫాలు ఇస్తారని ఆశపడ్డరు. మీరు అధికారం రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇదే. దీంతో పాటు రైతు రుణమాఫీ విషయంలో ఇలా 50-60% కాలేదు. చాలా మటుకు గ్రామాలలో ఎంత తీవ్రంగా బాధపడుతున్నారంటే చెప్పరానంత బాధలో రైతాంగం ఉంది. మేము అనేది ఏంటంటే ఎక్కడండి రైతులందరూ చాలా సంతోషం. ఒకటండి ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ. ఆచార్య గారు మీరు అంటున్నారు రైతులు చాలా బాధపడుతున్నారని, కానీ నిన్న మనం పాలమూరులో సభ చూసాం. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంతమంది తరలి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగానే ముఖ్యమంత్రి చెప్తున్నారు. మేము ఏమంటలేము. ముఖ్యమంత్రి ఏ తీరుగా తీసుకెళ్ళిండ్రు, వాళ్ళ బస్సులెన్ని వాడిండ్రు, వాళ్ళ కథ ఏంది, ఏ ప్రజల్ని రమ్మన్నారు, ఏం సంగతి, వాళ్ళకి అసలు పోయిన వాళ్ళకి దేని పోతున్నారో తెలుసా, అసలు తెలియదా అనేది ఉన్నది. ఇలా మేము మంది వచ్చినంత మాత్రాన నిజంగా మీరు చెప్పేంత అయితే కనబడట్లేదు కదా అక్కడ. రైతులు చాలా సంతోషంగా ఉన్నారనేది ఉంటదండి. చాలా సంతోషంగా ఉన్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సంతోషంగా లేరు ఈ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషంగా లేరు. ఎవరన్నా ఉంటే ఆ మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ కుటుంబాలు ఏమన్నా బాగుండొచ్చు, కానీ ప్రజలు ఎక్కడ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ సంతోషంగా లేరు. మీరు కావాల్సిన మీరు ఇంటర్నల్ గా మీరు డిబేట్ చేసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు సర్వే చేయండి. ఎక్కడ కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ కు ఓటు వేయించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ రావాలనుకున్న వాళ్ళు, ఏదైతే ప్రభుత్వం మారాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా సంతోషంగా లేరనేది స్పష్టము. అనుకోకుండా కన్నులతో పోయినట్టు ఈ ప్రభుత్వం వచ్చింది. ఆశలు పెట్టింది, 66 ఆశలు పెట్టి 60 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని నట్టేట ముంచినటువంటి అంశం మీద ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కూడా మీ ముఖం మీద కళ లేదు. సంతోషంగా ఉన్నారని చెప్పే మాట కూడా మీ మాట్లాడిన మంత్రుల ముఖం మీద, మాట్లాడిన ముఖ్యమంత్రి ముఖం మీద సంతోషం లేదు. సంతోషం ఎక్కడుందండి? ఒకరే సంతోషంగా ఉందని మాట్లాడితే సంతోషం ఎక్కడ లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు 15,000 ఇస్తారా, 10,000 ఇస్తారా? విధి విధానాలు చేయండి. ఏదైతే గుట్టలకు, కాలేజీలకు, కమర్షియల్ ల్యాండ్లకు అవన్నీ తీసేయండి. అదే మేము చెప్తాం. దాంట్లో ఎవరన్నా మీరు 10 ఎకరాలకు ఇస్తారా, 20 ఎకరాలకు ఇస్తారా? ఎన్నికల అప్పుడు ఈ ఆంక్షలు ఎందుకు పెట్టలే, ఎన్నికల తర్వాత ఈ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఇలా విధి విధానాలు అంటారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విధి విధానాలు రూపొందిస్తాం అసెంబ్లీలో అని చెప్పినుంటే మీరు అసెంబ్లీకి ఎంతమంది పోయేదో బయటపడేది. ఇలా మీ ఇష్టం ఉన్నట్టు అధికారంలోకి వచ్చి చేసేది ఏదో సంవత్సరం అయింది. మీరు ఏదైతే ధరణి మీద మీరు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలే, రైతు బంధు మీద తీసుకోలే, స్కాలర్షిప్ల మీద తీసుకోలే, అనేక విషయాల మీద కాదండి. ఆచార్య గారు ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరానండి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 6,500 కోట్ల అప్పులు చేశారు. దాని మిత్తిలే దాదాపు 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నామని. నేనేమంటున్నా, నీకు సోయి లేకున్నదా? కేసీఆర్ గవర్నమెంట్ అప్పులు చేసినప్పుడు సోయి లేదా? ఏడికెళ్ళి వస్తుంది అనుకున్నారు? ఎట్లా మాట్లాడినరు? ఎట్లా అబద్ధాల ప్రచారం చేసిర్రు?
దాని మీద మీకు అవగాహన ఉంటుంది కదా. రైట్, ఓకే. ప్రతిపక్ష నాయకుడికి అధికారంలో ఉన్నాడు కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు రైట్. ఆచార్య గారు మళ్ళీ వస్తారు. ఆచార్య గారు ప్లీజ్ మళ్ళీ. ఆచార్య గారు ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. రామ్మోహన్ రావు గారు ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు చాలాసార్లు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి, కానీ ఆ శుభవార్త చెప్పడం వరకు ఉంది కానీ ఏం అమలు చేయలేదనే విధంగా కామెంట్ చేశారు. నిజంగా పరిస్థితి ఉందా, లేక ఈరోజు రైతులు సంతోషంగా లేరంటున్నారు, నిజంగా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఖచ్చితంగా వాళ్ళిద్దరితో ఏకీభవిస్తున్నారు. దేవిప్రసాద్ గారు ఎక్కడ ఆగిపోయారో ఆచార్య గారు ఎక్కడ ఆగిపోయారో అక్కడ ముందు పెడతాను. మొట్టమొదలు అత్త అన్న మన కోడల అన్నదట. ఏమనంటే కొడుకును గంట అత్త అన్నదట. కొడుకును గంట అంటే వద్దనే బస్టర్తే ఉంటుంది బిడ్డ అని అత్త అన్నదట. ఇవాళ తొక్కుకుంటూ పోతే ఎవడు అడ్డం వచ్చినా రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవడు అడ్డం వస్తాడు, ఎందుకు అడ్డం వస్తాడు ఇస్తా అంటే అనేది ఒకటి. రెండోది ఏంటి, రైతు భరోసాలో ఒక పెద్ద మనం మిస్ అవుతున్నారు ఆచార్య గారు, మన దేవప్రసాద్ గారు. ఏమైందంటే ఆయన మాట్లాడే మాటలో ఒక్క విడత కేసీఆర్ గారు ఎగ్గొట్టిండ్రు, మేము ఇస్తామంటున్నారు. ఎగ్గొట్టలే. ఇంతకుముందు దేవప్రసాద్ గారు చెప్పారు 2023 ఎన్నికల ముందు ఇద్దామంటే హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి రేపటి వరకు టకటక్ పడుతున్నాయనే మాట మాట్లాడడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆపితే ఎవరు యారే December 7 నాడు ఎవరి ప్రభుత్వం వచ్చింది? ఎప్పుడైనా వేసంగి డబ్బులు ఎప్పుడైతే December లాస్ట్ వీక్ అది January 1st వీక్ మాక్సిమం 15th to 20th లోపల వేసిండ్రు. గతంలో 11 విడతలు 75,000 కోట్లు, సుమారు 72,800 కోట్ల రూపాయలు వేసిండ్రు. 11 విడతలు. మొదటి విడత 4,000. కొంచెం మనం సీరియస్ గా ఆలోచన చేస్తున్నాం సార్. అయితే ఇప్పుడు ఎగబెట్టిండు అంటే ఎగబెట్టిండ్రు, నువ్వు ఎగబెట్టినావు, రేవంత్ రెడ్డి గారు ఎగబెట్టిండ్రు. ఎట్లా అంటే మొదటి బకాయి ఉన్న ఏదైతే డిసెంబర్ లో బకాయి ఉన్న డబ్బులను ఏప్రిల్ మేలో వేసిండు. అంటే ఏంది, ఏప్రిల్ మేలో ఏమేయాలి, వచ్చే వర్షాకాలం పంటకు మాక్సిమం జూన్ దాకా వేసిండండి గతంలో. అవి వేయాలి కదా, అవి ఎగబెట్టిండ్రు. ఆ ఇచ్చిన 5,000 కూడా పాత రైతు బందే ఇచ్చింది, కానీ ఏది మన ఏప్రిల్ మేలో ఇచ్చింది. ఏది పాతది వర్షాకాలం పంట వేసంగి పంట పండినాక ఇచ్చిన పైసలు ఏది ఏప్రిల్ మేలో ఇచ్చింది 5,000 చొప్పున ఇచ్చారు. రైతు బందే అమలు చేస్తున్నాం, ఈసారి అందరికి ఇస్తాం అని అన్నారు. యాక్చువల్ గా అప్పటి నుంచి కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఒకటి. అందుకని ఇప్పుడు ఏంటంటే ఎగబెట్టింది ఆయన కాదు, కేసీఆర్ గారు కాదు, ఎగబెట్టింది వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాడు, సంక్రాంతికి ఇస్తా అంటాడు. సంక్రాంతికి ఏది ఇస్తారట, వచ్చే ఏదైతే మళ్ళీ ఏది వేసంగి పంటది ఇస్తారట. అంటే ఏమన్నట్టు, ఒక మధ్యాహ్నం పోయినట్టే కదా, మధ్యాహ్నం ఒక కిత్తా పోయినట్టే కదా, కిస్తి పోయినట్టే కదా. అందుకని ఎగబెట్టింది రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మొట్టమొదటి. ఎంత రైతు భరోసా విషయం అది కూడా ఆచార్య గారు అన్నట్టు ఇంతవరకు దాని 5,000 చొప్పున 10,000 లేకుంటే 7,500 చొప్పున 15,000. అంటే ఏంటంటే పోయినసారిది ఏప్రిల్ మేలో వేయాల్సిన వర్షాకాలం పంట పండింది, అమ్ముకున్నాం, అయిపోయింది, అవే వేయాలి. ఇప్పుడు డిసెంబర్ లో వేసేది ఏంటంటే వచ్చే పంట వేసంగి పంటకు అంటే మొత్తం అది 7,500, ఇది 7,500, 15,000 రూపాయలు బాకీ ఉన్నాడు మా రైతులకు అని నేను అంటున్నాను. స్వతంత్ర రైతు సంఘాల సమైక్య తరఫున నేను రైతుతో మాట్లాడినా. కాదండి రామ్మోహన్ రావు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఆచార్య కావచ్చు, దేవిప్రసాద్ గారు చెప్తారు ఏంటంటే అసలు ఒక రైతు భరోసా ఇస్తున్నారు, కానీ మీరు ఎవరెవరికి ఇస్తారు ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే 100 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు, చూసాం కదా, నిజమైన రైతుకి ఇవ్వాలని. ఈ రోజు విధి విధానాల్లో ఖరారు చేసి ఇస్తామనడంలో తప్పులేదు కదా, కరెక్ట్, మంచి నిర్ణయమే కదా. కాదండి, ఎగబెట్టింది ఆయన అని చెప్పుకుంటా ఎగబెట్టింది నేనే చెప్పి ఒకటి. విధి విధానాల ఖరారుకి ఎన్ని సంవత్సరం పడుతుందా? ఒకసారి అయిపోయింది కదా. రెండోది ఏంటంటే వాళ్ళ పార్టీ జీవన్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. ఎవ్వరు కూడా ఆచార్య గారు కానీ దేవప్రసాద్ కానీ ఎవరైనా కూడా గుట్టలకు రాళ్లకు ప్లాట్లు చేసిన వాళ్ళకి ఇల్లు కట్టిన వాడికి ఎవడు ఇమని అన్నాడు. అవి తప్పు చేసిండు ఆయన అంటున్నాను నేను. ఎవరు కేసీఆర్ గారు తప్పు చేసిండు అందరికీ అని అన్నాడు. ఇంకొకటి చాలా మందికి తెలియదు ఏంటంటే 73-75 సీలింగ్ యాక్ట్ వచ్చింది. 54 ఎకరాల కంటే ఇప్పుడు అర్బన్ సీలింగ్ రద్దయింది, కానీ మన గ్రామీణ సీలింగ్ అంటే గ్రామీణ భూ సంస్కరణ చట్టం అమల్లో ఉంది ఇక్కడి కూడా. 54 ఎకరాల కంటే ఖుష్కి ఉంటే అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. వింటారా, 26 ఎకరాలే తరి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఒక పట్టేదారి పేరు మీద ఉండడానికే వీల్లేదు. అటువంటిది గ్రూపులు కొనవచ్చు, ఏదైనా కంపెనీలు కొనవచ్చు. కానీ భూ సంస్కరణ యాక్ట్ అమల్లో ఉన్న పరిస్థితులలో 54 100 అంటే ఎట్లా మాట్లాడుతున్నా అంటే 100, 200 ఎవరికి లేవు ఒకటి. రెండోది మొత్తం మీరు రైతు బంధు రేషన్ చూస్తే ఎకరం లోపలు సగం మంది కానీ ఎక్కువ ఉన్నారండి. మన దగ్గర చిన్నకారు సన్నకారు రైతులే తెలంగాణలో ఎక్కువ, కానీ భూస్వాములు ఎక్కువ కాదు. నాకు తెలిసి 5 ఎకరాలు ఉండే వాళ్ళు 90-95% ఉన్నట్టున్నారు. దేవిప్రసాద్ నేనేమంటున్నా అంటే 5 ఎకరాలు 90% దాకా ఉన్నారు. మిగతా 10% 5 నుంచి 10 ఎకరాలు. 5 ఎకరాలు 10 ఎకరాలు దాటిన వాళ్ళు కేవలం 5% కూడా లేరు. 20 ఎకరాలు దాటిన 1% కూడా లేరు.
కానీ డబ్బులు ఎక్కువ మంది పోతున్నాయి వాళ్ళకి. ఇది ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇది మళ్ళీ మనకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. ఈ లాజిక్ ఏంటంటే, ఒక ఎకరం వాళ్ళకు మొత్తం కలిస్తే సగం పోవు, కానీ మిగతా వాళ్ళందరూ కలిసి సగం అంటే ఎక్కువ పోతున్నాయి. సమస్య ఎక్కడ వస్తుంది? డబ్బుల పరంగా ఎక్కువ పోతున్నాయి కాదట్లేదు. ఇక్కడ 6 గ్యారంటీలు 66 అబద్ధాలని బీజేపీ మేనిఫెస్టో చదివి నిన్నటి మన చార్జ్ షీట్ చదివినా, నేను మొత్తం చదివిన, అందులో వాస్తవం ఉంది అంటున్నాడు. ఎట్లా వాస్తవం ఉంది చెప్తాను నేను. ఇదేమో రైతు భరోసా మీద సంతోషకరమైన వార్త కాదు, ఒక్క ఎగబెట్టడానికే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ డబ్బు ఎక్కడ పోతుందని మాట్లాడుతున్నారు. 6,500 కోట్ల వడ్డీలే కడుతున్నారంట గత ప్రభుత్వం చేసిన అప్పుకి. కాదండి, అంటే అంతకుముందు సోయి లేదని నేను కూడా మాట్లాడాలి. ఇప్పుడు 7,50,000 కోట్ల అప్పు ఉన్నదని అనే ఒత్తుకొని మన ప్రచారం చేసిరు కదా ఎన్నికలప్పుడు సోయి లేదా? మరి ప్రచారం చేసేటప్పుడు అన్ని 100 రోజులు తీరుస్తాం ఎట్లా చెప్పారండి? ఎవరి మీద నమ్మకంతో చెప్పారండి? ఒకటి మళ్ళీ 6,70,000 కోట్లు కూడా మొత్తం అప్పు కాదు, వివరణ ఇచ్చుకోవాలి మనం. నేను లాజిక్ గా మాట్లాడుతున్నా. 4,30,000 4,40,000 కోట్లు మాత్రం బడ్జెటరీ అప్పులు. అంతకుముందు 1,60,000 అప్పులతోనే ప్రభుత్వం వచ్చింది 2014. ఆ తర్వాత గ్యారంటీ అప్పులు ఉంటాయి, భద్రాద్రి యాదాద్రికి ఇచ్చిన గ్యారంటీ అప్పులు ఉన్నాయి, అవి ప్రభుత్వం చెల్లించదు, ఆ సంస్థలు చెల్లిస్తాయి. 90,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అప్పు ఉన్నది, అవి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చినాయి, అవి చెల్లిస్తారు. నేను ఏమంటే వాళ్ళని సమర్థించడం కోసం అనట్లేదు. మనం వాస్తవాలు ప్రజలకు చెప్పకపోతే అసత్యాలు అసత్యాలు చెప్తుంటే దాని అవి మనం ప్రచారం చేసుకుంటే ఎట్లా అవుతుందని అంటున్నాను రాజేష్ గారు. అంటే 6,70,000 అప్పులో ఈ 3 ఉన్నాయి, అర్థమైంది కదా? ఈ మూడు ఉన్నాయి, కానీ తెలిసే వీళ్ళు హామీలు ఇచ్చారు కదా. తెలిసి హామీలు ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీ ఛార్జ్ షీట్ వేసింది కరెక్టా కాదా అంటున్నాను. అట్లానే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు, అన్ని అమలు చేశారు అంటలేదు. ఆయన కూడా కాదండి. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు, మీరు బీజేపీ ఛార్జ్ షీట్ వేసింది, కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా బీజేపీ గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మీరేమాట అంతకుముందు సార్ రాజేష్ గారు ఒక్క మాట ఫ్లో పోనీయకండి. అంతకుముందు నాగార్జున సాగర్ ఎన్నికల సభలో జానారెడ్డి గారు పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు స్వయంగా నేను మనకు నిరుద్యోగ భృతి ఇస్తాను. అంతకుముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిన ఆయన? నిరుద్యోగం అంటే ఎవడండి? నువ్వు నేను అందరం నిరుద్యోగులు పోమన్నాడు అసెంబ్లీ సాక్షిగా. తర్వాత ఇస్తానే ఎగబెట్టిండు కదా. నేను అది కూడా చెప్తున్నాను. అందుకని నేను ఏమంటున్నా, ఈ మాటలు కోటలు దాటుతున్నాయి, వీళ్ళు ఆచరణకు వచ్చేవారు కల్లా నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యం కాదు అనుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ హామీ ఇచ్చింది? ఇందులో ఇచ్చింది మేనిఫెస్టో. అంతకుముందు సరూర్ నగర్ సభ సాక్షిగా యూత్ మీటింగ్ పెట్టింది, మన ప్రియాంక గాంధీ వచ్చింది, అప్పుడు ఇచ్చింది. రైతుకు సంబంధించిన హామీలన్నీ రైతు కేంద్రంగా ఉన్న వరంగల్ సభలు అంటే ఎన్నికల కన్నా చాలా ముందే హామీలు ఇచ్చారు. ఇవన్నీ తెలియవా అంటున్నా. రెండోది కూడా చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ చేసిండు కదా, ఇప్పుడైనా సరే ఎన్ని హామీలు అమలైంది? నేను స్పష్టంగా వాళ్ళిద్దరు చెప్పులో నేను కాలు పెట్టాను. కానీ ఒక్క మాట రాజేష్ గారు, ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు 66 హామీలు 13 హామీలు లెక్క అయితే నా లెక్క 13 హామీలు. అందులో రైతులు తీసుకోండి, రైతులు ఏమి ఇచ్చారండి? ఒక్క రైతు రుణమాఫీ అందులో లేదు, హామీలో లేదు. రుణమాఫీ వేరే, అది వేరే. కానీ 6లో 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వరు. సన్న వడ్లు కానీ చెప్పి షరతులు వర్తిస్తాయంటారు. ఇప్పటికీ రైతు భరోసా దిక్కులేదు వింటున్నా. ఇవన్నీ పెట్టుకుంటుంటే ఇక మొత్తం అంటే ఏమైంది? ఒకటే ఏమైందంటే సన్న వడ్లకు చూద్దాం. దేవిప్రసాద్ గారు ఇప్పుడు బీజేపీ ఛార్జ్ షీట్ ఏం చెప్తారండి మీరు? ప్లీజ్ మళ్ళీ వస్తారు రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. ఏమంటుందంటే నేను ఆయన ఒక్కటే ముగిస్తాను, ఎందుకంటే సగం చెప్పినట్టు అయితే లేకుండా పర్లేదు, సమయం ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ అందరు గెస్టులు మాట్లాడాలి కదా. ప్లీజ్ రామ్మోహన్ రావు గారు ప్లీజ్. విషయంలో 6 గ్యారంటీల్లో 13 హామీల్లో మహిళలకు 2,500 రూపాయలు ఏమైంది? దేవిప్రసాద్ బీజేపీ ఛార్జ్ షీట్ గురించి మీరు ఏం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని ఉన్నాయో అమలు చేశారో చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ మేము అధికారంలోకి వచ్చిన 1 yearలో మేము ఏ రకంగా చేసామో చూద్దాం, సవాల్ విసిరారు. దీన్ని మీరు సమర్థిస్తారా? నేను మొత్తం ఛార్జ్ షీట్ రామారావు చదివడం కానీ నేను చదవలేదు. మొత్తం ఛార్జ్ షీట్ ఏదో నాకు ఆ పుస్తకం అందలేదు, కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయడం బాగుండదు. కానీ ఎవరు బీజేపీ చేసినా మేం చేసినా ఉన్న వాస్తవం ఏంటి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇంతకుముందు ఆచార్య గారు చెప్పినా, రామ్మోహన్ గారు చెప్పినా, మేం చెప్పినా ఒకటే. రాజేష్ గారు, మేము అందరం కూడా అడుగుతున్నది ఏంది? 92.5% 5 ఎకరాల లోపు ఉన్నారనేటువంటి విషయం బట్టి విక్రమార్క గారే చెప్పింది. కేసీఆర్ గారు మేము మా ప్రభుత్వము చెప్పినటువంటి అంశం కాదు. నేను ఏమంటున్నా, 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిజాయితీ పరునికి శిక్ష పడద్దు అనేటువంటి ఒక సహజ న్యాయ సూత్రం ఉన్నది, రామ్మోహన్ గారికి తెలుసు. నేను ఏమంటున్నా, మీరు మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి. ఈ 92.5% ఉన్నటువంటి 5 ఎకరాల కన్నా ఇవ్వడానికి అసెంబ్లీలో చర్చ ఎందుకు?
మీరు అంటే క్షేత్ర దేవిప్రసాద్ గారు ఈ 90 మీరు అన్నట్లు కాదు దేవిప్రసాద్ గారు ఒక పాయింట్ అంటే 5 ఎకరాలు ఉండే వాళ్ళు 92.5% ఉన్నారా? అవును, 92.5% బట్టి విక్రమార్క గారు ప్రకటించారు, మేము ప్రకటించింది కాదు. మేము చెప్పింది తప్పన్నారు అప్పుడు. ఆ డబ్బులు ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా చెప్పారు ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి. సరే ఆ చర్చ ఉంది. నేను ఏమంటున్నా, స్టేట్ అవేగా సన్నకారు రైతులకు చిన్నకారు రైతుల కన్నా మొదలు ఇవ్వండి, మిగతా వాళ్ళని తీసేయండి. ఇప్పుడు సంవత్సర కాలంగా ఇవ్వబెట్టింది కదా. గతంలో మేము ఇవ్వాల్సినటువంటి ఏదైతే 7,800 కోట్ల రూపాయలున్నాయో ఎన్నికల కమిషన్ పై ఆపించింది మీరే. ఆ నిరంజన్ గారు, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ గారు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసి రైతుల నోట్లో ఆ రోజు మట్టి కొట్టినటువంటి అంశం వాస్తవం. ఆ తర్వాత మీరు గవే డబ్బులు ఇచ్చిన ఈ సంవత్సర కాలంగా మీరు రైతులకు అమలు చేసిన రైతు బంధు ఏంది, రైతు భరోసా ఏంది? సంవత్సర కాలంగా 2 పంటలు అయిపోయినాయి, 3 పంటకు రైతులు సిద్ధమవుతా ఉన్నారు. ఇది శుభవార్త ఎట్లయితుంది? రైట్, ఒక నిమిషం దేవిప్రసాద్ గారు, ఒక నిమిషం ప్లీజ్. సుజాత గారు వచ్చారండి. సుజాత గారు నేను కంప్లైంట్ చేసినాక సుజాత గారిని చేయండి. నేనేమంటున్నా, ఇప్పటికైనా రైతు భరోసాను అమలు చేసే ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించాలని నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే, మిగతా ఎకరాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఆలోచించండి. మాకేం అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరం పెట్టరు. మీరు ఇక్కడ 100 ఎకరాలు భూ సంస్కరణే కాబట్టి 100 ఎకరాలు ఉండేటువంటి అవకాశమే లేదు ల్యాండ్ సీలింగ్. ఒకవేళ ఉంటే దాని మీద మీరు ఏమైనా విచారణ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పటికైనా సన్నకారు రైతుల పట్ల, చిన్నకారు రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, సుజాత గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది బాగుంది. అందరూ రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి సభ చూస్తేనే అర్థమైపోయింది రాష్ట్రంలో రైతులు కావచ్చు ప్రజలు ఏ రకంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఎవరు సంతోషంగా లేరని ముగ్గురు చెప్తున్నారని అనలిస్టులు కూడా చెప్తున్నారు. ఇక మీరు ఈ సంక్రాంతి తర్వాత అంటారు, సంక్రాంతి తర్వాత ఈ రైతు భరోసా ఇస్తే అప్పటికే 3 సార్లు స్కిప్ అయిపోతుంది అది. ఇప్పుడు ఆల్రెడీ 5 ఎకరాలు ఉండేవాళ్ళు 92.5% ఉన్నారు. వీళ్ళకి వేయొచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? మళ్ళీ సంక్రాంతి తర్వాత అంటున్నారు, విధి విధానాలు అంటున్నారు. అసలు రైతులు నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, దాంతోపాటు బీజేపీ ఒక చార్జ్ షీట్ విడుదల చేసింది నిన్న. గుడ్ మార్నింగ్ అండి. మీకు అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి, అలాగే మీ మీడియా, మీ ఛానల్ ప్రేక్షకులకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 54,000 కోట్ల రూపాయలు అన్ని మేము రైతు బంధు ఇచ్చామా, లేకపోతే రైతు భరోసా ఇచ్చామా, రుణమాఫీ ఇచ్చామా, లేకపోతే రైతుకి బీమా ఇచ్చామా, పంట నష్టం ఇచ్చామా, లేకపోతే 500 రూపాయలు బోనస్ గా ఇచ్చామా అనేవి అన్ని చూసుకుంటే, ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఈ 11 నెలల్లో రైతులకి ఇచ్చింది ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కేసీఆర్ హయాలో 11,000 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఇస్తే, ఆ 10 ఏళ్లలో 5 ఏళ్లు గమ్మించి ఫస్ట్ సారి, తర్వాత 4 ఏళ్లు గమ్మించి ఒకసారి ఇస్తే అది పూర్తి స్థాయిలో 8,000 కోట్ల రూపాయలు వడ్డీలకే పోయింది. కానీ మా ప్రభుత్వం ఈ రోజు 2 లక్షల రుణమాఫీ, 18,000 కోట్లు. మొన్న మహబూబ్ నగర్ సభలో 2,700 కోట్లను ప్రకటించడం కాదు, విడుదల చేయడం మీరు చూశారు. అంటే 21,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం కోసము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి తప్ప మినహా పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ కూడా జరిగింది. అంతేకాకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చామండి. 1,54,000 టన్నుల వడ్లను కొనుగోలు చేసినాం. కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు చెప్తున్నటువంటి సోకాల్ లీడర్లకు నేను ఇవన్నీ గుర్తు చేయదలుచుకున్నాను. 54,000 కోట్లు 1,54,000 టన్నుల వడ్లను కొనుగోలు చేసింది ఈ రోజు మా ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కాళేశ్వరం అని పేరు పెట్టిన కాళేశ్వరం గాని, అన్నారం గాని, మేడిగడ్డ గానీ ఏ ప్రాజెక్టు లేకుండా. సుజాత గారు, ఇప్పుడు పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు గత ప్రభుత్వం ఇన్ని కోట్ల అప్పు చేసిపోయింది, దీని వడ్డీలో 1,000 కడుతున్నామని. ఇదన్నీ మీకు ముందు తెలుసు కదా, ఎన్నికల ముందు చెప్పారు కదా, రాష్ట్రం ఈ రకంగా అప్పులపాలు దివాలా తీయించాడు కేసీఆర్ అది అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ప్రతిసారి గత ప్రభుత్వం అప్పుల గురించి చెప్తున్నా, మేము హామీలు అమలు చేయడంలో ఆలస్యానికి కారణం. ఇప్పటిదాకా సోదరులు చాలా సేపు మాట్లాడారు, నాకు అవకాశం తక్కువ ఉంది కాబట్టి నేను మీరు అడగకుండా అన్ని ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇస్తాను. ఒక్కసారి గుర్తుంచుకోవాలి, తెలంగాణలో రెండవసారి అంటే మొదటి దఫాలో 2 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు. రెండవసారి అంటే 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలించింది. అప్పుడు అంతకు ముందు వాళ్ళకి 17,000 ఎన్నో దఫాలు చెప్పాను, నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.
68 సంవత్సరాలు తెలంగాణలో వివిధ ప్రభుత్వాలు పరిపాలిస్తే 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రాష్ట్రం చేతిలో పెట్టినాము, కేసీఆర్ చేతిలో. కేవలం 68 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో అప్పు అయ్యింది. 1,500 కూడా కాదనుకోవచ్చు, 1,000 కోట్ల రూపాయలు, 1000 సంచయింది, అంత మాత్రమే అప్పు అయింది. అసలు రాష్ట్రంలో ఏ అభివృద్ధి రాజ్యాలు ఉండొచ్చు. నేను చెప్పేది వినాలి, ఇది ఎందుకంటే క్లారిటీగా వాళ్ళకి తెలవాలి. మా మీద నిందించే ముందు తెలంగాణని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, తెలంగాణని ఏ విధంగా అస్తవ్యస్తం చేసిండ్రో, తెలంగాణని ఏ విధంగా సర్వనాశనం చేసిండ్రో, ఇవి ప్రజలకు అందరికీ మళ్ళీ పదే చెప్పాలి. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి మేము అనుకున్నది ముందు 3.5 లక్షల కోట్లు అని మాత్రమే. అందరూ ఎన్నికల వరకు మీరు ప్రతిసారి సుజాత గారు ప్లీజ్ అట్లా మీరు మాట్లాడుతూ పోకండి. మీరు అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు ఇస్తారు, అంతే తప్ప మీరు మాట్లాడుకుంటుంది అయ్యా. కేసీఆర్ భ్రష్టు పట్టించారని పదే అంటే కేసీఆర్ ఏమైనా జేబులోకి గెలుచుకున్నారా డబ్బులు? సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ప్రాజెక్టులు కట్టారు, ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మీరు అడగడానికి కూడా సిగ్గుపడుతున్నారు. జేబులో వేసుకున్నారు అంటే జేబులో కాదు. నేను ఒక వీడియో చూస్తాను, నేను ఆయన ఫామ్ హౌస్ కి సమ్ కిలోమీటర్స్ వీడియో కూడా 5 నిమిషాల వీడియో ఆయన ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ, అంటే ఏదో నడుచుకుంటూ కాదు, ఫామ్ హౌస్ చుట్టూ వెహికల్ లో తిరుగుతూ వీడియో తీస్తే ఆయన ప్రహారీ గోడ, ఫామ్ హౌస్ కట్టుకున్న ప్రహారీ గోడ 5 నిమిషాలు పట్టింది చూపేయడానికి. సో ఈ విధంగా ఆయన వాళ్ళ కొడుకే చెప్పిండు స్వయాన, మా నాన్న ఇచ్చిన 10 ఎకరాలు నీకు ఇస్తా ఆస్తి, అంతకుమించి ఇయ్యనన్నాడు. ఈ రోజు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నారు కేసీఆర్. అది ఎక్కడి నుంచి వచ్చిందో మనం కాదు, ఆయన చెప్పాలి, మీలాంటి మీడియా సోదరులు చెప్పాలి. 1,02,000 కోట్ల రూపాయలను 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసారు. ఇందాక నేను ఎందుకు చెప్పాను, అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, ఏ ప్రాజెక్టు కానీ దాని కింద నీళ్లు ఒక్క చుక్క కూడా నీళ్ళు అందుకుంటే ఈరోజు 1,500,000 టన్నులు ఈ రోజు వడ్లు సన్నబియ్యం పండించగలిగినారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంటే దాని మీద ఈ విధంగా పేరే కానీ వృధా వ్యసనాలు ఏ విధంగా అయితే పెడతారో, తెలంగాణ సొమ్మును ఖర్చు పెట్టి 3.5 లక్షల కోట్ల అప్పు అయింది అనుకుంటే, మా ప్రభుత్వం ఏర్పడే నాటికి 8 లక్షల కోట్ల అప్పు అయ్యింది. వడ్డీలకి 7 కోట్లు కడుతున్నాం. 3.5 కోట్లు కట్టినా ఇంకా 3.5 కోట్లు పథకాలకు మిగిలే. ఈరోజు 8,000 కోట్లు కడుతున్నాం. ఇచ్చినటువంటి ఏదైతే రైతులకి రుణమాఫీ చేస్తామన్నా ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసి ఇచ్చినటువంటి 7,000 కోట్లవి, అది కూడా గుర్తు చేసుకోవాలి. సరే ఒక్క నిమిషం అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒకటండి సుజాత గారు, ఇక్కడ నిన్న బీజేపీ గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రధానంగా బీజేపీ నిన్న చార్జ్ షీట్ విడుదల చేసి ఒక మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మీరు 6 గ్యారెంటీలు కాదు కదా, ఒక్కటి కూడా అమలు చేయలేదు, ఏ చర్చకైనా సిద్ధం అనేది నిన్న కిషన్ రెడ్డి గారు సవాల్ విసిరారండి. ఎస్ నేను వస్తాను అని. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీ దేవాలయం అనుకుంటాం కదా, మరి అసెంబ్లీ సాక్షిగా మేము ఏం నెరవేర్చలేదో, మేము అసెంబ్లీలో చర్చలు చేద్దాం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ ఉంది కదా, వచ్చే నెల అసెంబ్లీలో చర్చలు చేద్దాం. ఈ నెలనే 9వ తారీఖునే ఉంది, ఇంకా 6 రోజులే ఉంది. ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఛార్జ్ షీట్ విడుదల చేసే ముందు ఒక్కసారి గత 11 సంవత్సరాల నుంచి దేశం మీద బీజేపీకి చేసింది ఏదో ఒకసారి ఇంటికో ఉద్యోగం కాకుండా రాష్ట్రానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి బీజేపీ ఇంతవరకు 30 లక్షలు దేశం మీద మొత్తానికి కలిపితే 30-40 లక్షల ఉద్యోగాలు కూడా గత 11 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక 53,000 ఉద్యోగాలను ఇచ్చాం. ఏ చరిత్రలో ఎవ్వరు కూడా, ఏ రాష్ట్రం కూడా 6 నెలల్లో 53,000 ఉద్యోగాల్ని కల్పించినటువంటి చరిత్ర లేదు. ఇవన్నీ మేము చేసుకుంటూ పోతే కళ్ళకు దంతం పెట్టుకొని కూర్చున్నారు. అడగడానికి అడగడానికి చెప్పడానికి మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నలు పదండి చర్చ చేయడానికి. ఇంకా సుజాత గారు మీరు చెప్పేది ఏంటంటే రోజులో ఉంది, ఎక్కువ రోజులు. రైట్ ఆచార్య గారు సుజాత గారు చెప్పిన మాట ఎట్లుంటే మేము అన్ని ఇచ్చాము, చెప్పండి. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని అంటున్నారు. మేము అడిగేది ఒకటే, మీరు ఎన్నికల ముందు 21,000 కోట్లు చేస్తున్నారా, ప్రతి రైతుకు 2 లక్షలు చేస్తున్నారా? ఇలా కుటుంబంలో ఒక్కరికి చేస్తారు, ఎన్నికల ముందు ఆచార్య గారు చేశారు కదా దాదాపు. మధ్యలో మాట్లాడకండి. ఇప్పుడు
2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు మాఫీ చేస్తారని అన్నారు. కుటుంబం అనలేదు, ఏదో చెప్పలేదు. ఇవాళనేమో మీరు 21,000 కోట్లు చేసినాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము చెప్పేది ఒకటి, 2 లక్షల ఎవరైతే అప్పున్నారో 1 లక్ష ఉంటాయి 2 లక్షలు తెచ్చుకోపోరు అని చెప్పింది మీరు. ఇవాళ వడ్లకు 500 ఇస్తున్నారు. సన్నొడ్లకి ఏ ఇస్తామని ఆ రోజు చెప్పలేదు. వడ్లకు ఇస్తామంటే అందరూ ఏమనుకున్నారు, ఏ వడ్లు పట్టిందా 500 ఇస్తారు అనుకున్నారు. ఇలా దాన్ని మీరు మాయ చేసిరు. రెండవది, దీపావళికి కాళేశ్వరం బాంబులు వెళ్తామని అన్నారు. ఏ దీపావళికి? ఇంకా 4 దీపావళి వస్తాయి మీకు. మీరు చెప్పే దీపావళి ఏంది? మీరు కాళేశ్వరంలో లక్షలు తిన్నారు అని అన్నప్పుడు సంవత్సరం గడిచింది. ఎందుకు దాని మీద మీరు ఇవాళటి వరకు వాస్తవాలు బయటకు పెట్టలేదు? ఇవాళ అన్నిటిని కూడా తెరమరుగు చేసుకొని. అవును, కాళేశ్వరం కమిషన్ ఉంది కదా, విచారణ జరుగుతుంది. ఆచార్య గారు కాళేశ్వరం మీద కమిషన్ వేసారు, విచారణ జరుగుతుంది కదా. ఇక జరుగుతూనే ఉంటుంది, అది 4 ఏళ్ళు జరుగుతూనే ఉంటుంది. దీపావళి బాంబులు ఎక్కడ వెళ్ళినాయి, ఏడ వెళ్ళినాయి? అలా మేము అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన హామీలు అన్ని అయిపోయినాయండి. రైతులు సంతోషంగా ఉన్నారంటే ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఎక్కడ రైతులు చెప్పుతున్న వ్యక్తి మీద ముఖం మీద కలలేదండి. ఆయనే సంతోషంగా లేడు, ఇక రైతులేడ సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే సంతోషంగా లేరంటున్నారండి సుజాత గారు. రైతులను పక్కకు పెట్టండి, రాష్ట్ర ప్రజలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు లేరండి. అంతేందుకు సుజాత గారు కూడా సంతోషంగా లేరు, వేరే కారణాల చేత. ఎందుకు లేరండి? ఆమె ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, మీరు భలే చెప్తారు. ఆమెకి ఆమె ఎమ్మెల్సీ కావాలనుకున్నారు. సుజాత గారు ప్లీజ్. సుజాత గారు మాట్లాడొచ్చా? మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే మాట్లాడు. ఏది కూడా నేను ముఖ్యమంత్రి కావాలని మనసులో అనుకుంటాను, అవుతాను. నా అదృష్టంలో ఉంటేనే అవుతాను. అది ఒక్క స్టెప్ అయితే ప్రభుత్వంలో పర్లేదు, మీ మనసులో మాట చెప్పారులే సుజాత గారు. అవుతారా అన్నా నేను. ఒక్క నిమిషం అండి. అవ్వాలి అనుకోవడం ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, కానీ మన అదృష్టంలో కూడా అన్ని రాసిపెట్టి ఉండాలి. కానీ ఒకటి, ప్రజాసేవలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, దానికి సేవ చేసే అవకాశం నాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం దొరికింది అనే దాంట్లో నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఇంకోటి, ముఖ్యమంత్రి ముఖంలో కళ లేదా అనడానికి ఆయనకి ఏమన్నా మీరు సిద్ధాంతులా, ఏమన్నా కళ ఉందా లేదా అని చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారికి రైతులు సంతోషంగా ఉన్నారంటే మాట్లాడు సుజాత గారు. రైతులు సంతోషంగా లేరా? రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చామన్నా, 1,50,000 టన్నుల 1,50,000 టన్నులు ఈరోజు ఒడ్లు పండించినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రైతాంగాంది. ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలో ఇప్పటికే 60% పైగా వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకు ఇమీడియట్ గా టక అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు ఎంతో మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం. మేము ఎకరాకి మాకు 5,000 వస్తున్నాను, 7,000 వస్తున్నాను, 7,500. కానీ ఈ రోజు మాకు ఎకరాకి 30 బస్తాలు పండితే 30 బస్తాలకు కూడా 20 బస్తాలు 30 బస్తాలు ఎన్ని పండితే దానికి 500 రూపాయలు బోనస్ వస్తున్నది. మేము ఇస్తానన్నటువంటి హామీని ఆఫ్ కోర్స్ కాస్త ఆలస్యం అయిండొచ్చు. మేము జనవరిలో మళ్ళీ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నాం. అలాగే రైతు కూలీలకు ఇస్తామంటున్నాము, అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినాం. హామీ ఇస్తున్నాం. మేము చెప్పిన తప్పకుండా 25 రోజుల లోపల 18,000 కోట్ల రూపాయలు ఖాతాలో వేసినటువంటి ఏకైక చరిత్ర మా ప్రభుత్వం. మీరు బోనస్ గురించి మాట్లాడుతున్నారు కాదండి, మీరు బోనస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో కండిషన్స్ పెట్టారు, సన్నలకి 500 బోనస్ ఇస్తామని. మీరు ఎన్నికల ముందు ఏంది ప్రతి పంటకు మేము బోనస్ ఇస్తామని చెప్పారు. ఏంది మెలికలేంటి అసలు? ఎందుకు ఇట్లా వస్తుంది? తర్వాత పంటకి కాదు, వడ్లకి. ప్రతి పంట అంటే కూరగాయలు కూడా అయిపోతుంది అట్లా అనుకుంటే. జయప్రసాద్ గారు ఆ రోజు చెప్పలేదా? జయప్రసాద్ గారు ప్రతి పంట కాదు, జయప్రసాద్ గారు చెప్పలేదు ఆ రోజు? ప్రతి పంట నేను రాజేష్ గారు, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఒకసారి సుజాత గారు తెరిచి చూస్తే తెలుస్తుంది. నేను ఏమంటున్నా, ప్రతి పంటకు కాదు 6-7 పంటలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చిండ్రు. కందులకు ఇచ్చిండ్రు, పెసర్లకు ఇచ్చిండ్రు, పత్తికి ఇచ్చిండ్రు, తర్వాత వరి ధాన్యానికి ఇచ్చారు. వరి ధాన్యానికి కూడా ఆ రేట్ ఏమి ఇచ్చిండ్రు? అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ పండే పంటలకు సంబంధించినటువంటి ఎంఎస్పీ వేసిండ్రు. దానికి 500 కల్పిస్తామని రేటు కూడా వేసింది. నేను ఏమంటున్నా, మీరు మొదలు సన్నవడ్ల దొడ్డు వడ్ల అనేటువంటి సెగ్రిగేషన్ చెయ్యలేదు. అది ఒప్పుకోండి, మేము అప్పుడు అట్లా పెట్టినామని.
ఇవాళ డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఉల్లంఘన చేసి సన్నవడ్లకే ఇస్తామంటారు. సన్నవడ్లకు మార్కెట్ లో కంటే మంచి ధర ఉండడం మూలాన ఇవాళ రైతులు బయట కూడా అమ్ముకుంటున్నారండి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మడానికి ఏమి తాతాలు ఆడతలేరు. డెఫినెట్ ఇవాళ దొడ్డు వడ్లకు సంబంధించి మీరు బోనస్ ఇస్తే నిజంగానే వారికి ఏమైనా మేలు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గమనించాలని నేను విజ్ఞప్తి. రెండవది, మొత్తం 10 ఏళ్లలో 11,000 కోట్లు ఇచ్చారు, మేము 10 నెలలలో 53,000 కోట్లు ఇచ్చినాం అనేది ఒక పెద్ద ఈ శతాబ్దపు జోకి. 11,000 కోట్లు అనేటువంటిది రుణమాఫీకి సంబంధించినటువంటి 10 సంవత్సరాల్లో సుజాత గారు 11,000 కోట్లు రుణమాఫీకి మీరు ఇచ్చిన విషయం ఔటర్ రింగ్ రోడ్ అమ్మి ఇచ్చారు అని చెప్పాం, కానీ మేము ఈ 11,000 కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పలేదు. మీరు రైతు బంధు కూడా ఇచ్చారు. మేము అలా అబద్ధాలు ఆడి మేము పబ్బం గడుపుకునే రకం మాది కాదు. మీరు ఇంకోటి వడ్లు ఒరేస్తే ఉరి అన్నటువంటి మీ ప్రభుత్వం అయితే అదే సన్న వడ్లను పండించి ఈ రోజు 1,500,000 టన్నుల వడ్లు పండించినటువంటి ప్రభుత్వం మాది. మీరు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి వాస్తవం దాన్ని ఒప్పుకోవాల్సిందే. ప్లీజ్. సుజాత అయిపోయిందండి, అయిపోయింది మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. ఆమె ఇంకా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం. నేనేమంటున్నా, ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక విషయాలు తప్పుల తడకగా ఉన్నాయి. ఇవాళ రైతాంగానికి తెలుసు ఎవరికి ఏమొచ్చింది. ఈ సంవత్సర కాలంగా మీరు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. ఇప్పటి వరకు బోనస్ ఇప్పుడే కొంతమందికి మాత్రమే ఇచ్చిండ్రు. పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో మీ పురోగతి లేదు. పెన్షన్ల పెంపుకు సంబంధించి కౌలుదారుల గురించి ఎన్యుమరేషన్ కూడా లేదు. మీరు ఇంకా మిగతా అనేక అంశాలు ఇవాళ 13 అంశాలలో ఏ 1-2-3 అంశాలు తడిమినట్టు చేసేది తప్ప ఇప్పటి వరకు చేయలేదనేటువంటి విషయం వాస్తవం. ఇక 54,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. పక్కింట్లో 10 మంది పిల్లల్ని తీసుకొచ్చి మేమే కన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు మీరు ఈ 54,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిండ్రు, ఇచ్చారు సంతోషం. ఇది కంటిన్యూ ప్రాసెస్. 54,000 ఉద్యోగాలు మేము ఆపినే ఇచ్చినాం, మనం వెళ్ళండుకుంటు దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ ఈ 54,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని మీరు రాజకీయ పరంగా చెప్పుకోండి. కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఏ ఒక్క అంశం కూడా ఇవాళ ఈ సంవత్సర కాలంగా అనేక అంశాలు ఇవాళ ప్రస్తావనకు వచ్చినాయి. వచ్చిన ప్రతి అంశము ఇబ్బంది పెట్టేటువంటి అంశం చేస్తారు. తర్వాత ప్రజలు తీవ్రమైనటువంటి నిరసన వచ్చినాక వాటిని మేము చెయ్యలేదని దబాయింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ మొత్తం సంవత్సర కాలంలో ప్రతిపక్షాలను తిట్టడం, ఎగేయడం, 1,00,000 కోట్లు కాళేశ్వరం, 1,00,000 కోట్లు ఆడ 5 లక్షల కోట్ల రూపాయలు. అట్లంటే ఒకటండి దేవిప్రసాద్ గారు, మీరు కూడా కాదండి, మీరు ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపక్షాలపై దాడి చేయడమే అంటారు. కానీ మీరు కూడా సమయం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి. మరి వాళ్ళు వచ్చినా మీరు 1 మంత్లో దాడి మొదలు పెట్టారు కదా. ఇప్పుడు రాజేష్ గారు వాళ్ళు మేము 5 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో ఇవి చేస్తామంటే దాడి ఎందుకు పెడతాం? మేము కనీసం 100 రోజుల సమయం కూడా ఇవ్వలేదు కదండి దేవిప్రసాద్ గారు. మీరు 100 రోజుల సమయం కూడా ఇవ్వలేదు కదా. ఏనండి, డిసెంబర్ 9కి రుణమాఫీ ఇస్తామన్నారు, ఆగస్టు 15కు రుణమాఫీ ఇస్తామని వాళ్ళంతా వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేస్తామని వాళ్ళంతా వాళ్ళే డెడ్ లైన్ పెట్టుకున్నారు. బీజేపీ పెట్టిన డెడ్ లైన్ కాదు, మేము పెట్టిన డెడ్ లైన్ కాదు, ప్రజలు చెప్పినటువంటి డెడ్ లైన్ కాదు. మీరు డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి అడుగుతున్నాం. లేకుంటే అందుకే కదా ఓటేసి గెలిపించారు మిమ్మల్ని. 2,000 ఇచ్చి 4,000 ఇస్తావు, 5,000 నుంచి 7,500 చేస్తావు, లేదా అంటే రైతు కూలీలకు ఇస్తావు అని చెప్తే మీరు ఇవన్నీ చెప్పలే కదా. సన్నవడ్లకు మాత్రమే ఇస్తాము, మేము 5 ఎకరాల లోపలకే ఇస్తాము అని మీరు ఎందుకు చెప్పలేదు? అంటే మీరు ఎన్నికల్లో రావడానికి ఇష్టమైనటువంటి హామీలు ఇచ్చదు. ఇవాళ దాని పాపమే కదా ఇవాళ మీరు ఎదుర్కొంటున్నది. వివిధ రాష్ట్రాలలో ఇచ్చిన రాష్ట్రాలలో అమలు చేయకపోవడం వల్లే మిగతా రాష్ట్రాల మీద ప్రభావం పడుతున్నది అనేటువంటి విషయాన్ని మీ కేంద్ర నాయకులు చెప్తున్నారు కదా. చాలా విషయాలు మాట్లాడారు, ఒక్క విషయం కాదు రాజేష్ గారు. ఇవాళ చాలా విషయాలు అనేక మాట్లాడింది. ఎందుకంటే చర్చ డీవియేట్ అవుతుందని. కానీ ఈ ఒక్కొక్క విషయం ఇప్పుడు దేవిప్రసాద్ గారు అనేక మనం చెప్పొచ్చు. రుణమాఫీ ఎట్లా మోసం జరిగింది, రైతు బంధు ఎట్లా మోసం జరిగింది, ఇవన్నీ విషయాలు స్టేట్ అవేగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. రాజేష్ గారు ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఎదురుదాడులు బంద్ చేయండి. సంవత్సర కాలం ఏంది, శాపనార్థాలు పెట్టిండ్రు, తిట్లు పెట్టిండ్రు, రకరకాల తిట్లు పడ్డారు. కానీ ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. 4 ఏళ్లు సుపరిపాలన అందించండి. మాకు ఎందుకు అవకాశం ఇస్తారు?
ఓకే దేవిప్రసాద్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఇస్తాను. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ రామ్మోహన్ రావు గారు మీకే ఇస్తా ఒక నిమిషం. దేవిప్రసాద్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు తర్వాత ఒక్కటి రామ్మోహన్ గారు కంటే ముందు మొత్తం తెలంగాణ సర్వనాశనం అయింది 68 ఏళ్లలో అని సుజాత గారు అన్నారు. 68 ఏళ్లలో అధిక శాతం కాంగ్రెస్ సర్వనాశనం చేసినటువంటి విషయం ప్రజలకు తెలుసు. సరే పర్వాలేదు అంటే ఆమె ఏదో 68 ఏళ్లలో చేసిన అప్పు 72,000 కోట్లు కాదు. దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానుభావులు దేశాన్ని ఈ రోజు మీరే అన్నారు కదా అధికారంలోకి వచ్చే ముందు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం దేవిప్రసాద్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారా లేదా? తెలంగాణ వచ్చే ముందు మీ పోరాటం ఏంటి? తెలంగాణ ప్రజలకు మీరు మభ్యపెట్టి మోసం చేసే మాటలు ఏమిటి అంటే ఒప్పుకుంటుర్రా? అప్పుడు మొత్తం దరిద్రంలో ఉండే మేము వచ్చినాకనే మంచి చేస్తుంది అని ముందిచ్చిన మాటలు వాపసు తీసుకుంటుర్రా? తెలంగాణ ప్రజలకు 1200 మందిని చంపి అబద్ధాలు చెప్పి మేము గద్దెనెక్కినప్పుడు చెప్పుకున్నారా లేదా? ఒక్కదానికి ఆన్సర్ కావాలి. వీళ్ళు చెప్పిన మాట ఏంటి? ధనిక రాష్ట్రం అని చెప్పిర్రా లేదా? ఈ రోజు ప్రపంచ పట్టణంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రమా కాదా? మీరన్న సుజాత గారు ఇప్పుడు ఎక్కడైనా చర్చ నేనేమంటున్నాను సార్, రెండు సుజాత గారి ద్వారా ప్రభుత్వానికి 2 విన్నపాలు చేస్తున్నాను. స్వతంత్ర రైతు సంఘాల తరఫున నేను 2 విన్నపాలు చేస్తున్నా. ఒకటి, 2 రైతు భరోసా 2 విడతలు బాకీ ఉన్నారు. 1 విడత బాకీ, 1 విడత వచ్చేది. యాక్చువల్గా 2 విడతలు వేయాలి. 15,000 వేస్తారా 10,000 వేస్తారా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నెంబర్ 1. రెండోది వినదగు నెంబర్ చెప్పినట్టు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ జీవన్ రెడ్డి గారు 2 సూచనలు చేసిండ్రు. ఒకటి, గతంలో కేసీఆర్ గారు తప్పు చేసిండ్రు, అహంకారం అవినీతిని ఓడించింది, ఫిరాయింపులు చేసిండు. ఫిరాయింపులు వద్దాయా మనకెందుకు అన్నాడు. అది వినలేదు. ఆయన ఎమ్మెల్యేనే చేర్చుకున్నారు అక్కడ. ఒకటి, అది తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అందుకే వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పిండు కదా. రెండోది, ఒక సూచన రైతు భరోసా మీద మంచి సూచన చేసిండు జీవన్ రెడ్డి గారు. ఏమనంటే సుజాత గారి ద్వారా ముఖ్యమంత్రికి అందిమంటున్నాడు. ఆయన ఏమంటుండంటే ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పిండు. ఏమన్నాడు? అయ్యా రైతు భరోసా అని శేషభిషాలు పెట్టుకొని మీనమేషాలు లెక్కించకండి. ఎప్పుడైతే 5 ఎకరాల్లో పరిమితం చేయండి. 60 ఎకరాలు ఉన్న 100 ఎకరాలు లేని చెప్తున్నా. ఎంతున్నా 5 ఎకరాలు పరిమితం చేయండి. గుట్టలు రాళ్ళు రియల్ ఎస్టేట్ తీసేయండి ఎవరైనా సరే. కానీ ఎకరమో 2 ఎకరాల నోడు రియల్ ఎస్టేట్ చేయలేదు. 5 ఎకరాలు 10 ఎకరాల నోడు రియల్ ఎస్టేట్ చేసిండు. అవి ఎట్లాగే పోతే వద్దా అన్న? అదే చేస్తారా రామ్మోహన్ రావు గారు? నాకు తెలిసి అదే అవుతుంది రామ్మోహన్ రావు రేపు అసెంబ్లీలో రైతు భరోసా విషయంలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చెప్పిన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ విడిచిపెట్టి ఎక్కడ పోలే ఫిరాయింపుదారు కాదు. ఆయన చెప్పిన మాటలు 2 విషయాలను ఎందుకు పాటిస్తలేరు అని అడుగుతారు. అది ఒక మాట ప్రపోజిస్తాను. ఇప్పటికైనా సరే ఈ వద్దిగా 2 రైతు భరోసాలు 2 విడతలు వేయాలి. 1 విడత పాతది, 1 విడత కొత్తది. ఆ తర్వాత మిగతా హామీలు అంటారా ఇటు అటు 2 వెనక ముందు జరుగుతున్నాయి. అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, మీరు కూడా ఒక విషయం ఇక్కడ వీళ్ళు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. కానీ మనం చూసాం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలక్షన్స్ వచ్చాయండి. ఎలక్షన్ కోడ్స్ మనం చూసాం దాదాపు 6 నెలలు అదే అయిపోయింది. ఇప్పుడు కాశీ చెట్టుకు రాళ్ళు పడితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన మీరే ఉన్నారు కదా, నేను తిట్టలేదా? ఇప్పుడు కూడా అంటే కదా 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు హామీ ఇచ్చిండు కేసీఆర్ గారు? నాగార్జున రూపాయలు ఎన్నికలు ఇచ్చిండు, చేయలేదని నేను రామ్మోహన్ రావు గారు ఇప్పుడు సరే 9 నుంచి అసెంబ్లీ సమావేశం ఒకటి దేవిప్రసాద్ గారిని అడుగుదాం అనుకుంటున్నా. అందులో దేవిప్రసాద్ గారు ఒకటి 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు కదా, ముఖ్యమంత్రి ఇస్తాను ఆచార్య గారు మీకు ఇస్తాను ఆచార్య గారు ఇస్తాను ప్లీజ్ సమావేశాలకు ఈసారైనా కేసీఆర్ వస్తారా అని. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఈ రకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, విజయాలని మరి ఈ రకంగా ముఖ్యమంత్రి కూడా అదే కోరుతున్నారు. మీరు రండి అసెంబ్లీకి రండి, మీరు అనుభవజ్ఞులు, మీరు సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు కదా, వస్తారా ఏంటి అనేది? ఇప్పుడు రాజేష్ గారు డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు డెఫినెట్ గా మేము రావాలనేటువంటి విషయం అందరికి తెలిసినటువంటి అంశమే. వస్తాం, ఎందుకు రావు? అసెంబ్లీలో మాట్లాడతాము, అసెంబ్లీలో అనేక విషయాలు మాట్లాడతాం. ఇప్పుడు ఈ రైతు భరోసానే పోయిన అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు, పెట్టలేదు. అంతకుముందు రకరకాల అంశాల మీద దాన్ని డివిడ్ చేసి జరిపేటువంటి ప్రజా సమస్యల మీద వాళ్ళు సరైనటువంటి రీతిలో చర్చకు ముందుకు వస్తే డెఫినెట్ గా కేసీఆర్ తో పాటు అందరూ పార్టిసిపేట్ చేస్తాం, అన్ని విషయాలు మాట్లాడతాం. మీరు ఈ ఒక్కరిద్దరం మాట్లాడితేనే మారీచులు, రాక్షసులు, ఇంకేదేదో పేర్లు పెట్టి తిడుతున్నారు కదా, మీరు రోజు అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తలేరా రాజేష్ గారు?
ఎన్ని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి మీద? ఆయన ఫ్రస్ట్రేషన్కి వచ్చి రకరకాల మాటలు మాట్లాడి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు ఎవరు చేస్తున్నారు? ఇంతకుముందు సుజాత గారు అన్నారు ఏదో వాళ్ళని చంపారు వీళ్ళని చంపారు అని. ఒకసారి తెలంగాణ చరిత్రను సుజాత తెలుసుకోవాలి. 369 మందిని చంపింది ఎవరు? 12 తెలంగాణ రాష్ట్రం ఆలస్యం అయితే చనిపోయినటువంటి వారికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో తెలంగాణ కాంగ్రెస్ రాగానే పాత కాంగ్రెస్ అన్ని పోయినట్టు, మేము గత పాలనకు సంబంధించి మాకేం సంబంధం లేనట్టు. డెఫినెట్ గా తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడేసింది. చేతనైనంత కాడికి మేము చేసినాం, మీరు మాకంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నాం కదా. మేము మిస్ అయినయ్యారు, మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇవ్వండి. మీరు ఏమేమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయమంటే అవి పక్కకు పెట్టి మీరు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అనేటువంటి ప్రతిదాడి తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఆచార్య గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. ఆచార్య శాసనసభకు ప్రతిపక్ష నాయకుడు వెళ్లాల్సిన అవసరం ఉంటది. ఖచ్చితంగా అక్కడ ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి ప్రభుత్వము ప్రతిసారి రైతులను మోసం చేసేది మనం చూసినాం. రైతుల పేరు మీద కౌలుదారులకు కూడా మేము ఆదుకుంటాము, కౌలుదారులకు కూడా మేము రైతు భరోసా ఇస్తాము, కౌలుదారులను కూడా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కౌలుదారులను అవునండి ఇప్పుడు కూడా ఇస్తామని అంటున్నారు కదా ఆచార్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అవునండి ఆచార్య ఇవ్వనట్లేదు కదా వాళ్ళు, ఇప్పుడు కూడా ఏమి ఇవ్వమనట్లేదు కదా, అన్ని విధి విధాలు ఖరారు చేసి ఇవ్వమనట్లేదు, ఇవ్వటం లేదు. వాళ్ళు ఏం ప్రకటన చేయలేదు కదా ఇవ్వమని. ఇప్పుడు ప్రకటన అంటే ఎట్లానండి? ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? మేము కౌలుదారులకు ఇస్తాము, పట్టదారులకు ఇస్తాము అని చెప్పి పలికింది ఎవరు? రైట్. చివరిగా సమయం లేదు. సుజాత గారు ఏం చెప్తారు ప్లీజ్? పాపం నిర్దోషులైన బీజేపీ మొత్తం బ్లాక్ మనీ తెచ్చి అందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నది 11 సంవత్సరాలు మాట్లాడి ఆచార్య గారు మాట్లాడి తర్వాత ప్రశ్న ఆచార్య గారు మీరు రాష్ట్రంలో లేరు, మీరు దేశంలో చేసిన మోసం మేము చెప్పాలి కదా. ఎక్కడ పోయింది తొలి సంతకము? మీరు అన్నది 15లో అధికారంలోకి వచ్చినప్పుడు తొలి సంతకం ఆచార్య గారు మీరు ఆచార్య ఒక్క మాట చెప్పాలి అంటే మీ మాటలు మీరే ఒప్పుకున్నారు. మేము ఏమని చెప్పట్లేదు, చెప్తామని చెప్తున్నాం. జాన్వర్లో రైతులు ఆచార్య గారు మీరు ఒక ఆచార్య ప్లీజ్ దయచేసి ప్లీజ్ మాట్లాడిద్దాం. ఆచార్య గారు మీకోసం ఉండే ఏం మాట్లాడతారు విన్నాం ప్లీజ్. సరే సార్ మీరు చెప్పింది విన్నారు, ఒకసారి సమాధానం చెప్పనివ్వండి. సమాధానం చెప్పండి ప్లీజ్. మాట్లాడండి. చెప్తారు వెయిట్ చేయండి ప్లీజ్. నేను చెప్తున్నా కదా, తొందర ఎందుకు పడుతున్నారు? జనవరిలో కౌలుదారులకు, కూలీ రైతులకు రైతు భరోసా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు అందరికీ ఇస్తామని చెప్పాము. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినాము. మేము ఇంకా రైతులకి ఇంకా ఊరట కలిగించడానికి 500 రూపాయలు ఈ రోజు పండించిన రైతులకి మేము ఇస్తున్నాము. మేము మీలాగా ఎగ్గొట్టడమే కానీ మీలాగా ఇచ్చిన మాటని జుమ్లా అనే ప్రభుత్వం మాది కాదు. మేము ఇస్తాము. కానీ ఒకటి సుజాత ప్లీజ్ ఒక నిమిషం. సుజాత గారు ఎక్కడ కూడా బీజేపీ నాకు తెలిసి 15 లక్షల అకౌంట్లు వేస్తాను జన్ధన్ అకౌంట్లు అని చెప్పేసి ప్లీజ్ ఒక నిమిషం వినండి. మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు. సరే చూద్దాం. రైట్ ఓకే రైట్ సమయం లేదండి ప్లీజ్. అమిత్ షా చెప్పింది ఏంటి? రైట్ ఓకే సుజాత గారు ప్లీజ్. మీ పార్టీ కాదా? రైట్ అండి సుజాత గారు ప్లీజ్ సమయం హోంమంత్రి. రైట్ థ్యాంక్ యూ అండి ఆచార్య గారికి. అదేవిధంగా ప్లీజ్
ఆచార్య గారికి, అదేవిధంగా దేవిప్రసాద్ గారికి, అదేవిధంగా సుజాత గారికి, రామ్మోహన్ రావు గారికి, చర్చలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగానికి ఒక శుభవార్త అయితే చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందరి అకౌంట్లో అమౌంట్ జమ చేయబోతున్నామని కూడా చెప్పారు. దీనిపైన ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఇటు బీజేపీ కూడా కౌంటర్ ఇస్తుంది. మీరు ఇప్పటికే 2 సార్లు స్కిప్ చేశారు. ఈసారి మరి ఎవరెవరికి వేస్తారు ఏంటి అనేది మాత్రం చెప్పాలి. మరి అకౌంట్లో వేస్తామంటున్నారు కానీ ఎన్ని ఎకరాలు ఉండే వాళ్ళకి వేస్తారు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి అయితే అసెంబ్లీలో ఒక విధి విధానాలు ఖరారు చేసి అమౌంట్ వేస్తాము రైతు అకౌంట్లో అని చెప్పేసి ముఖ్యమంత్రి చూద్దాం ఎవరు ఏ అకౌంట్లో పడతాయి, ఎన్ని ఎకరాలు ఉండే వాళ్ళకు ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ జమ చేస్తుంది ప్రభుత్వం అనేది రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి 9వ తేదీ నుంచి చూడాలి మరి ఏం జరగబోతుంది, ఏంటి ఏ విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 6 సామాన్యుడు ఆర్ ప్రణవ్.